నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది ప్రతాప్ జర్నీ. టైం వచ్చేసి 5:45 అవుతుందండి మార్నింగ్. నేను 5:20కి ఆన్ చేశాను. సిఎన్జి పట్టించా ఇప్పుడే, అది పట్టించేసి ఆన్ చేశాను. బుకింగ్ అయితే రాలేదు. ఊబర్ ర్యాపిడో అనేది ఆన్ చేశాను. ఇంకా ఓలా కూడా ఆన్ చేయాలి. ఓలా కూడా ఆన్ చేద్దాం మరి. రీడింగ్ కూడా 0 చేసుకున్నాను, చూపిస్తాను మీకు కూడా. చూడండి 5:45 అయింది. నేను వచ్చేసి రీడింగ్ 0 చేసుకున్నాను. ఈరోజు ఎంత తిరుగుతుందో చూద్దాం మరి. ఓలా కూడా ఆన్ చేశాను, ఊబర్ ఆన్ చేశాను. 3 ఆన్లోనే ఉన్నాయి. ఊబర్ కూడా ఆన్లోనే ఉంది, ర్యాపిడో కూడా ఆన్లోనే ఉంది. ఓకేనండి, అయితే ఏదైనా బుకింగ్ వస్తే కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం మరి. హాయ్ అండి, టైం వచ్చేసి 10:35 అవుతుంది మార్నింగ్. నేను 5 గంటల లాగిన్లో ఉన్నాను. 5 గంటల లాగిన్లో ఉంటే కనుక మనకి ఎంత వచ్చింది ఏంది నేను చూపిస్తాను చూడండి. 3 బుకింగ్స్ కంప్లీట్ చేసేప్పటికి నేను చూపిస్తాను చూడండి. డ్యూటీ అనేది ఆఫ్లైన్ పెట్టుకున్నాను. టిఫిన్ చేయాలి కాబట్టి టిఫిన్ చేసి ఆన్ చేద్దాం అనుకొని ఇప్పుడు టిఫిన్ చేశాను. సెప్టెంబర్ 19, 4:50 5 గంటలు అనుకోండి. 1354 వచ్చింది మనకి 5 గంటల లైన్లో ఉంటే. 3 ట్రిప్పులు కంప్లీట్ చేసిన, 3 బుకింగ్స్. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి బొల్లారం. ఈ బొల్లారం ఫస్ట్ బొల్లారం నుంచి పికప్ చేసుకొని ఫైనాన్షియల్ డిస్టిక్లో డ్రాప్ చేశాను. క్యాష్ కలెక్షన్ వచ్చి 456 వచ్చింది. మనకిచ్చింది 443 ఇచ్చాడు. 43 నిమిషాలు పట్టేది టైం. దాని తర్వాత ఇక్కడ నానక్రామగూడ నుంచి అంబర్పేట్ ఉస్మానియా యూనివర్సిటీకి, ఇది సేమ్ 28 కిలోమీటర్లకు 50 నిమిషాలు పట్టింది. 463 వచ్చింది మన క్యాష్. మనకేమో 449 ఇచ్చాడు. దీని తర్వాత ఇది లాస్ట్ 3వ బుకింగ్. ఇది 26 కిలోమీటర్లకు పద్మారావు నగర్, సీతాపల్లి నుంచి బహదూర్పల్లి, ఈడ మహేంద్ర యూనివర్సిటీ ఉంది కదా, అక్కడికి వచ్చాను. మనకు 479 క్యాష్ కలెక్షన్ వచ్చింది. మనకి ఇచ్చిందేమో 461 ఇచ్చాడు. ఇది ఇప్పటికైనా బిల్లు నాది. తర్వాత ఏదైనా బుకింగ్ వస్తే కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా అండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఉదయం మీకు 3 బుకింగ్స్ చూపించాయి కదా, ఇంకా 2 బుకింగ్స్ అయినాయి ఊబర్లో. ర్యాపిడోలో 3 బుకింగ్స్ అయినాయి. మొత్తం టోటల్ కలిపి 8 బుకింగ్స్ అయినాయి. ఎర్నింగ్స్ వచ్చి ఎంత అయింది నేను చూపిస్తాను చూడండి. మొత్తం రీడింగ్ కూడా చూపిస్తాను మీకు చూడండి. టోటల్ నేను తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 172 తిరిగినాను. టైం వచ్చేసి 4:54. నేను ఉదయం 5:20 కల్లా స్టార్ట్ చేశాను. టోటల్ ఈరోజు కూడా 11 అవర్స్ వర్క్ చేశాను. ఎర్నింగ్స్ చూద్దాం. $624. ర్యాపిడోలో ఈ బేగంపేట నుంచి ఏఎస్ రావు నగర్ పోయాను.
11 కిలోమీటర్లకు 221 ఇచ్చాడు మనకు. దీని తర్వాత ఈ బుకింగ్, ఇది సైనిక్పూర్ నుంచి మనకు రాంగోపాల్పేట్, ఇది 11 కిలోమీటర్లకి 224 వచ్చింది. మనకు పట్టిన టైం ఎంత పడింది? 35 నిమిషాలు పట్టింది ఈ బుకింగ్స్. ఇది 6.5 కిలోమీటర్కి 179. ఇప్పుడు లాస్ట్ బుకింగ్ ఇదే, 6.5 కిలోమీటర్లు. రాణిగంజ్ నుంచి తిరుమలగిరి 6.5 కిలోమీటర్కి మనకు 179 ఇచ్చాడు. మొత్తం కలిసి ర్యాపిడోలో 624, 624 అయింది ర్యాపిడోలో. ఓలా 0, ఓలా అంటే తోలేదు లేని. ఇది నడపలేదు ఎందుకు ఎవరికి. సర్వర్ ప్రాబ్లం ఏమో. ఓకే అండి, ఎందుకు నేను నడపలేదు, బుకింగ్ కూడా చేయలేదు అంటే. తర్వాత ఇది ఊబర్ 5 బుకింగ్స్. మీకు ఇక్కడ వరకు చూపించాను 461. తర్వాత కస్టమర్ క్యాన్సల్. ఆ తర్వాత ఇది దూలపల్లి నుంచి నాకు నారాయణగూడ బర్కత్పుర, ఈ బుకింగ్లో మనకు 537 క్యాష్ వచ్చింది. క్యాష్ 534 వచ్చింది. మనకిచ్చింది 509 రూపాయలు. గంట 10 నిమిషాలు పట్టింది 23 కిలోమీటర్లకి. మనకు 509 రూపాయలు ఇచ్చాడు. దీని తర్వాత ఇది బర్కత్పూర్ నుంచి బేగంపేట, ఇది కూడా 9 కిలోమీటర్లకి మనకి 29 నిమిషాలు టైం పడింది. 190 రూపాయలు మనకు వచ్చాడు. 199 క్యాష్ కలెక్షన్ తీసుకున్నాను అనమాట నేను. అంతే ఈరోజు. దీంట్లో 5 బుకింగ్స్ చేశాను ఊబరు. 5 బుకింగ్స్కి 2054. చూద్దాం, 2054 ప్లస్ ర్యాపిడో 624. 624 ఇది 2624 వచ్చింది ఈరోజు నాకు. ఈరోజు ఎర్నింగ్స్ మటుకు ఇది తిరిగింది 174. ఇదండి ఈరోజు బుకింగ్స్. హాయ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాయ్. రేపు ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఎర్నింగ్స్ ఈరోజు అయితే ఇది ఎర్నింగ్స్ 2678. రేపు ఎంత అవుతుంది ఏం కథ అనేది రేపు చూద్దామండి. ఓకే బాయ్.